నాగశౌర్య హీరో మీ తమ్ముడా అండి? అయ్యో, ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉంటున్నమ్మా. కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు. అవునండి. ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు. శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నంతకాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదైనా బాధ్యత ఉంది అంటే ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి, ఏం చేయాలి అని రీసెర్చ్ చేశారా మీరు, లేకపోతే మీ అంతటా మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా? ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి. అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్ లైట్లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి 95% కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయడం. కుక్కర్ పలావ్ అంటే బేసిక్గా మీరు అన్నీ వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వ్ చేస్తారు. మాంసం పలావ్, కోడి పలావ్, రొయ్యల పలావ్, వెజిటబుల్. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 50 సార్లు 60 సార్లు తింటున్నారండి. అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారా? ఆయన తెప్పించుకుంటారు. ఉపాసన గారు, రామ్ చరణ్ గారికి మొన్న ఏది కూడా క్లోజింగ్ స్టాక్ 2 కేజీలు మించి ఉండకూడదు, మిగిలిందని ఉంచుదా సమస్య లేదు స్టాక్. అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి? నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు 2011 నుంచి ఉంది. ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. హలో, అందరికీ నమస్కారం. అండ్ సంక్రాంతి పండగ రాబోతోంది, అందరికీ ముందే శుభాకాంక్షలు. ఇవాళ చాలా చక్కటి సంక్రాంతి తెలుగుతనం లాంటి ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చారు. వారిని పరిచయం చేసే ముందు ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ చేస్తున్న రెస్టారెంట్ పేరు వినే ఉంటారు అందరూ, ఉషాముల్పూరీస్ కిచెన్, తెలుసు కదా. అండ్ అక్కడ అసలు కిచెన్ పెట్టడానికి, ఒక రెస్టారెంట్ పెట్టడానికి చాలా సాహసం కావాలి, చాలా ప్యాషన్ కావాలి. ఇంతకీ ఈ వ్యక్తి ఈ కిచెన్, ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్ పెట్టి ఏమి చేద్దామని, ఎందుకు అందరికీ అన్నం పెట్టాలనే ఆలోచన వచ్చింది. చక్కగా సెటిల్ అయిన పిల్లలు ఉండగా మరి ఇలాంటి ఒక సాహసోపేతమైన వెంచర్ ఎందుకు టేకప్ చేశారు? వీ హ్యావ్ విత్ us the one and only డైనమిక్ ఉషాముల్పూరి గారు. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా. చక్కగా కలకలాడుతారు మీరు, తెలుగుదనం అంతా మీ మొహంలోంచి అలా. థ్యాంక్ యూ అన్నారు. ఇంతకీ మీకు నాగశౌర్య హీరో మీ తమ్ముడా అండి? అయ్యో, తెలుసు కదండి, మరి రెండో అబ్బాయి అండి. ఊరికే చెప్పారు కానీ ఎవరన్నా చూస్తే నమ్ముతారో చెప్పండి. అది అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కండి. మా మదర్స్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మా ఏజ్లో అందరూ అట్లాగే ఉంటున్నారు. నేను ఒక్కదాన్నే కాదు. సో ఇంకా ఉండబట్టుకోలేక అడుగుతున్నాను. ఇంత మీరు చక్కగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఇంకేం చెప్పాలి, రేడియంట్గా కనిపించడానికి ఏంటి సీక్రెట్ ఉష గారు? అది భగవంతుడి బ్లెస్సింగ్సేనండి, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఆయన ఇచ్చారు ఈ ఆకారం కానీ ఇది కానీ, మనం మంచి మనసుతోటి అందరికీ మంచి చేయాలి అనే మంచి థాట్, అంతకు మించి ఏమీ లేదండి. శౌర్య మంచి ముక్కు, అద్భుతమైన ముక్కు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైపోయింది. అందరూ అంటారు, సేమ్ అంటారు, అందరూ అంటారు. సో ఎలా ఉందండి జీవితం, ఎలా ఉంది మీ కిచెన్, ఎలా ఉంది వంటలు, ఎలా గుమగుమలు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగుందండి, బై గాడ్స్ గ్రేస్. నిజంగా అంటే అందరూ వంట చేస్తారు, అన్ని రెస్టారెంట్లు చాలా అందరూ బాగా ప్యాషన్గానే పెడతారు. కానీ నేను ఎక్కడో పెట్టినా కానీ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కస్టమర్స్ అని అనలేనండి, ఫ్యామిలీ ఎందుకంటే అందరూ నన్ను అలా ఫీల్ అవుతారు. ఓన్గా ఆంటీ అంటారు, లేకపోతే కనుక మా అమ్మాయి అంటారు వచ్చిన వాళ్ళు. మేము కొట్టేస్తాం ఆంటీ అన్నారంటే ఆ లాస్ట్ అంటే ఇది చెప్తే ఇది కదండి, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా అందరూ ఇష్టపడుతున్నారు. సో అది మాత్రం చాలా చాలా అంటే ప్రతి నిమిషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దలు
చెప్తారు మీకు తెలిసిందే, ఏం పెట్టి సంతోషపరచలేము మనం, ఒక్క ఫుడ్ పెట్టే మనం సంతోషపరచగలం. అందుకని మన దగ్గరికి వచ్చిన అందరూ నేను వెళ్ళి పలకరించుదామని నేను అడుగుతున్నప్పుడు ఎలా ఉంది, వాళ్ళే ఫస్ట్ ఎగ్జైట్, చాలా బాగుంది, అమ్మ చేతి వంటలాగా ఉంది, అబ్బో ఎప్పుడో తిన్నాం అమ్మమ్మ వంటలాగా ఉంది, ఇట్లా అందరూ లాస్ట్కి 70-80 ఇయర్స్ వాళ్ళు జెంట్స్ కూడా అంత బాగా చెప్తున్నారు అంటే నిజంగా నేను దేవుడికి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ద్వారా. మళ్ళీ మీ గ్రాటిట్యూడ్ ద్వారానే మీరు ఇంకా ఐ థింక్ 3-4 బ్రాంచులు ఎడాపెడా వచ్చేసి సిటీ అంతా కూడా అందరికీ అందుబాటులో మరింతగా రావాలని కోరుకుంటున్నాం. అవును, అంటే ఇప్పుడు కొంపల్లో ఒకటి వర్క్ జరుగుతుందండి, రైట్, గచ్చిబౌలిలో చూస్తున్నాం. కాకపోతే ఎవరికాళ్ళు నేను అలా చెప్తే నాగోలు, వనస్థలిపురం, హయత్ నగరు, ఇట్లా బిహెచ్ఎల్ మా ఏరియాలో పెట్టరా అంటున్నారు. పెట్టాలి అంటే 1 by 1 పెట్టాలి కదా, అంటే గబగబా పెట్టేసేస్తే మళ్ళీ మన చెఫ్స్ని మళ్ళీ వాళ్ళందరికీ ప్రాక్టీస్ అవ్వాలి అంతా అవ్వాలి అంటే 1 by 1 పెడదాం అనుకుంటున్నాను. అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి? నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు 2011 నుంచి ఉంది. అప్పటి నుంచి పెడదాము అని అనుకుంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా, సో అప్పుడు కూడా ఏంటంటే చాలా కష్టం కదా అని వద్దు 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 అన్నారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్దబాబు మ్యారేజ్ అయిపోయింది, సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 1 year కొంచెం చాలా లోన్లీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత పెడదామని కూడా అనుకోలేదు యాక్చువల్గా. అది ఒక మనకు తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ కావాలని అడిగితే నేను బ్రోకరీ చెప్తే అతను ఒక ప్లేస్ చూపించాను. అది అంత బాగాలేదంటే ఒక పాతబడిన ఇల్లు అట్లా ఉంది, అది ఎట్లా గెస్ట్ హౌస్ పనికి వస్తుందని అతను అన్న తర్వాత ఇమ్మీడియట్గా నాకు అనిపించింది, ఓకే క్లౌడ్ కిచెన్ అయితే ఎట్లా ఉంటుంది అని అనుకుని అనగానే అప్పుడు దాకా వద్దనుకున్న ఇంక మా హస్బెండ్ కానీ మా బ్రదర్ అంటే కొంచెం డిప్రెషన్లో వెళ్తున్నా, ఎందుకంటే లోన్లీగా ఉండేటప్పుడు కప్పునాక ఇల్లు అంతా జనంతో ఉండిపోయా. ఇంక సర్లే క్లౌడ్ కిచెనే కదా అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుందు కానీ సరే అన్నారు. ఓకే, ఆ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగానే అక్కడున్న పిల్లలు కానీ వీళ్ళు అడిగేవాళ్ళు, ఇదేంటి ఇక్కడ సిట్టింగ్ ఉందా అని. సరే అదంతా అని చెప్పేసి ఒక 5 tables వేసాము. 5 వల్ల 10, 10 వల్ల 15, ఇప్పుడు ఒక 130-140 సిట్టింగ్ వరకు అయిందండి మనకి. సూపర్, అలా పెంచుకుంటా వెళ్ళాం. ఇదంతా సంవత్సరం లోపే అసలు ఇమీడియట్గా అది 2 monthsలోనేనండి. మనము September 24th 2024 స్టార్ట్ చేసాము. November 10th కల్లా బాగా పికప్ అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఫ్లోటింగ్ ఇప్పటి వరకు ఆగలేదు, బై గాడ్స్ గ్రేస్ అని అంటాను. మీరు ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అంటేనండి, మామూలుగా పిల్లలు సెటిల్ అయ్యాక మనకి పెద్ద అవసరం లేనప్పుడు ఎవరు ఏం చేయరు, వాళ్ళ లైఫ్లో ఏదో చేయాలనుకోరు. ఆ ప్యాషన్ని మీరు ఒక దానికి కార్యరూపం ఇచ్చి చక్కగా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూడడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ చూసే వాళ్ళందరికీ కూడా. అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు కాదండి, నాకు నా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒకటి బాగుండేది, ఒకటి ఆర్ఫనేజ్ హోమ్ పెట్టాలి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనేది బాగుండేది. ఎందుకు పిల్లలు సెటిల్ అయిపోయింది అది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనకూడదండి, సీనియర్ సిటిజన్స్ అనొచ్చు. అలాగా ఇప్పటికీ అదైతే మాత్రం బాగుంది. ఇది అయిన తర్వాత అది కూడా పెట్టాలని అయితే ఉంది, మరి దేవుడు ఎలా కరుణిస్తాడో తెలియదు. తప్పకుండా కరుణిస్తాడు. అంత నవ్వుతూ అడుగుతుంటే పైన దేవుడు కాదంటాడు. అంటే భగవంతుడు మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఖాళీగా కాకుండా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్గా. దట్ ఈస్ ట్రూ, చాలా చాలా మంచి ఆలోచన. కానీ అందరికి వచ్చే డౌటే, ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు, ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని? అంటే ఇప్పుడు అనుకుంది కాదండి, అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను. సంసారం ఒక చదురంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు. దాంట్లో సుహాసిని గారు చెప్తారు, రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి ఒకసారి అయినా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది. అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది. అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో తెలియదు, వాడు 2nd class అట్లాగా, అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉన్నమ్మా, ఇద్దరు మంచోళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట. ఏరా నేను మంచిదాన్ని నీకు తెలిసేమో, నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది అనేది దాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు. ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్డే కాబట్టి మ్యారేజ్ అవ్వగానే సెపరేట్, అంతకు మించి వేరే ఏమీ లేదు, ఏముండదు. ఆఫ్ కోర్స్ అది చాలా కామన్ గా జరుగుతున్నది, మంచిది కూడా. కానీ మీరంతా చక్కగా గలగలగలా అని ఉన్నారు. మామూలుగా ఎక్కువ మాట్లాడరు, కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారు అనుకోవచ్చు, కానీ
అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను. అంటే గలగల మాట్లాడే వాళ్ళతోటే ప్రాబ్లం అండి. అది కూడా కదా గబాలనా. అయితే నేను జాగ్రత్త పడాలన్నమాట. అంటే అలా అని కాదు, ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటే బాగుంటుంది, privacy ఉంటే అది బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే అందరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నాకుంది, నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావటానికి వస్తారో రారో తెలియదు కదా. నా చుట్టాలు కానీ నా ఇది కానీ నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది. అదే అది యాక్చువల్లీ చాలా ప్రాక్టికల్ డెసిషన్. ఇప్పుడు చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేస్ హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు, వస్తున్నారు, 10 రోజులు ఉంటున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరికాళ్ళు దూరంగానే ఉంటున్నారు. అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అవును అవును. మీ కోడలు, కొత్త కోడలు గురించి చెప్పండి. కొత్త కోడలు అంటే బంగారం. ఇద్దరు కోడళ్ళు బంగారాలే. ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు. ఒకళ్ళు మా అమ్మ అంటారు, ఒకళ్ళు మా అమ్మ అంటారు. అమ్మ ఒకళ్ళు, మా అమ్మ ఒకళ్ళు. పెద్ద కోళ్ళేమో అమ్మ అంటది, రెండో కోళ్ళేమో మా అమ్మ అంటది, డాడీ నాన్న అంటారు. ఇంకా అట్లా మనం ఏమీ చెప్పలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు. మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని. సో మరి శౌర్య పెళ్ళప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? శౌర్య మ్యారేజ్ యాక్చువల్గా బెంగళూరులో జరిగిందండి. మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోడలికే ఇస్తానండి. తను చాలా చాలా క్యాపబుల్. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్, నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో, కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా తను బెంగళూరులో తన బిజినెస్ ఉంటుంది, ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పనులతో పని చేయించుకోవడం, ఏది నన్ను ఒక్కటి కూడా అడగదు. అంటే తను అంత క్యాపబుల్. ఏమన్నా అన్నాను అనుకో, ఏమన్నా కావాలా, ఎందుకమ్మా మీరు బిజీగా ఉంటారు, ఎందుకు నేను చూసుకుంటా కదా అని, అంత క్యాపబుల్. మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది, డెకరేషన్ కానీ అదంతాను చాలా చాలా. అవును, కళ్యాణ వైభోగమే మరి. చాలా శౌర్య సక్సెస్ చూస్తే మీకు తల్లిగా చాలా ఆనందం వేస్తుందేమో కదా? అది ఎవరికైనా ఉండేదే కదండి. అంటే అందులో తెరపై ఇది అన్యూజువల్ ప్రొఫెషన్. మామూలుగా ఇంజనీర్లు అవుతారు, ఇంకా ఏదో లెక్చరర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు, ఇవన్నీ ఓకే. కానీ తెర మీద కనిపించి అలా లక్షల మందిని, కోట్ల మందిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అది ఓకే, అది బై గాడ్స్ గ్రేస్ తనకు వచ్చిందండి. కానీ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అంత అది నా కొడుకు హీరో అయ్యాడు అనే హ్యాపీనెస్ నాకు అలా ఏమి ఉండదు. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఎట్లాగా తను అక్కడ చేసాడు, నాకు దానికన్నా ఇంకా ఇలా ఉంటే ఇంకా బాగుంటుందేమో నా ఫీలింగ్ అండి. నాకు పెద్దగా సెలబ్రిటీ అని కానీ నా కొడుకు హీరో నాకు అలా అనిపించుకోవాలని కానీ ఆ ఫీల్ లేదు, ఇప్పుడు కూడా లేదు. సో నాకు అదేమి పెద్ద ప్లస్ పాయింట్ అయితే కాదు, అది మాత్రం ఓపెన్ అండి. ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు చిన్నప్పుడు? చిన్నప్పుడుకి ఇప్పటికి మా పెద్ద బాబాయేనండి. పెద్ద బాబు అల్లరా? శౌర్య చూడడానికి అల్లరిగా కనిపిస్తారు, మీ పెద్ద అమ్మాయిని చూడలేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. అసలు శౌర్య చాలా డీసెంట్ అండ్ కామ్ అండి. చాలా, తన వలన ఎవరు ఇబ్బంది పడరు. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడల్లా ఇంకో నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తే ఏంటి నా గురించి ఇలా చెడ్డగా చెప్తున్నావు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు. వాళ్ళ ఆవిడ చూసి చెప్పిందంట, నీ గురించి అమ్మ ఇలా చెప్పారు అని. ఉన్నదే కదరా చెప్పాను అన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా డిట్టో వాడిని ప్రింట్ ఉంది ఇప్పుడు. అంతే కోపం, అంతే. శౌర్య అంటే మనవరాలు మీకు ఇంకా నాకు అసలు ఇందాకదే ఒక టప్ అని ఎలా అయిందనమాట, తల తిరిగింది, దిమ్మ తిరిగింది. ఇప్పుడు మనవరాలు అంటుంటే 1 year అయిపోయిందండి పాపకి, మొన్నే నవంబర్లో. సో మీరు నాయనమ్మ అయ్యారు. అయ్యి బట్ అమేజింగ్ అండి నిజంగా. అసలు అంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ టు పర్సూ అండ్ టు డూ సో మెనీ థింగ్స్. అది కదా, ఇది ఒక్కటే ఏంటంటే ఇంతలో ఏంటంటే దాన్ని మిస్ అవుతున్నాం, ఇంకా అంతకు మించి వేరే ఏం కాదు. ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నాను. దాని దగ్గరికి వెళ్ళటం కానీ అలా కానీ లేకుండా ఉంది. ఓన్లీ మనం ఏంటంటే వీడియో కాల్లో చూసుకోవటం, ఇది చూస్తున్నాం. మొన్న వచ్చి ఒక 1.5 month ఉన్నారు, ఇంకంతేదాన్ని అదొక్కటే మిస్సింగ్ అనేది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మీరు వెళ్తూ ఉంటారు అమెరికాకి? ఇది వెళ్ళటానికి కుదరట్లేదు కదండి, ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా, అందుకనే వెళ్ళటానికి. అవును కదా. మీరు మీ ఇష్టమైన పనితో మీరు సంఖ్యలు వేసేసుకున్నారు చాలా. అదే కదా, లేకపోతే అక్కడ బ్రాంచ్ పెట్టడానికి వెళ్ళాలి కదా మరి. అంటే అక్కడ కూడా ఉందండి, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మాత్రం ప్లానింగ్. తప్పకుండా అక్కడ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు, మన ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, తెలుగు భోజనాలు. ఇంతకీ మనకి US నుంచి డైలీ ఒక 20-25 members వస్తారండి. ఓహో, ఎలాగా?
వాళ్ళు దాన్ని చూస్తారు కదా, వాళ్ళు ఇన్స్టాలో కానీ అన్నీ చూస్తారు కదా, వాళ్ళు టికెట్ కొనుక్కోగానే ఫస్ట్ ఒకటి పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకుందే కదా, బొటిక్స్కి వెళ్ళాలి, లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి, పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇలా చుట్టాల ఇంటికి వెళ్ళాలని. దాంట్లో మన లిస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ అంటే మన ఆంధ్ర వెళ్ళాలంటే ఫస్ట్ ఇటు వచ్చి ఆంధ్ర వెళ్తారు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ అని ఇలా పెట్టుకుంటారు. చాలా అసలు రోజు 20 డిఫరెంట్ డల్లాస్ అంటారు, ఆస్టిన్ అంటారు, నార్త్ కొరియా అంటారు, శాన్ ఫ్రాన్సిస్కో, ఒకటి కాదండి, ఆస్ట్రేలియా, దుబాయ్, అసలు ఇక్కడ కాదు అక్కడ ఎవరి కాళ్ళు ఏంటంటే మా దగ్గర పెట్టండి అంటారు. వాళ్ళ అభిమానం అనమాట, ఎవరి కాళ్ళు మా దగ్గర పెట్టండి అంటున్నారు. డల్లాస్ అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుంటారండి. తెలుగువారు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ. ఇప్పుడు ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి, ఏం చేయాలి అని రిసెర్చ్ చేశారా మీరు, లేకపోతే మీ అంతటా మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా? అసలు అదే ఆలోచన అట్లా ఏమీ లేదండి. కాకపోతే ఎప్పుడు మేము ఇంట్లో భోంచేసేటప్పుడు అందరూ శౌర్య ఫ్రెండ్స్, పెద్దబాబు మా హస్బెండ్ ఫ్రెండ్ అందరూ కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా అబ్బా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా సూపర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, కానీ పెడతానంటే వద్దనేవాళ్ళు. అలా ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి. ఫస్ట్ థాలీ పెట్టానండి. అంటే సౌత్ ఇండియన్ ఉంటుంది, చైనీసు, నార్త్ ఇండియను, తండూరి కాకుండా నేను కుక్కర్ పలావ్ అనేది ఒక 5 కుక్కర్లు కొన్నానండి. అది ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు కదా అన్న ఉద్దేశంతో నేను ఊరిన కుక్కర్ పలావ్ ఇంట్లో చేసినట్టు చేద్దాము, ఎవరి కుక్కర్ వాళ్ళకే రెడీ చేసి ఇద్దాము అని ఒక 5 కుక్కర్లు కొన్నాను. తాళి ఒకటి పెట్టానండి. తాళి పెడితే ఒక 1 month బాగా నడిచిందండి. ఆ తర్వాత ఈ ఏముంటాయి తాళీలో మొత్తం అండి, అన్నం, పప్పు, కూర, అన్ని మొత్తం అండి, చాలా అంత మజ్జి పులుసు, పచ్చి పులుసు, పప్పుచారు, రసము, ఒక పులిహోర, లేకపోతే ఏదైనా ఫ్లేవర్ రైస్, ఒక స్వీటు, పప్పు కూర, ఒక ఫ్రై, రోటి చట్నీ, మొత్తం అన్ని కర్రీ, అన్ని పులుసు, అన్ని అంతా అది బాగా ఉందండి. అది బాగా పెట్టాలని అనిపించేది. పెట్టాము అలా ఒక 1 month రన్నింగ్ అయింది, బాగుంది. కానీ తర్వాత అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్ లైట్లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి 95% కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయరండి కంపల్సరీగా. సో ఆ బిజీలో ఈ తాళి అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా దాంతో ఏంటంటే ఇప్పుడు తాళి ఆపేసాము. ఆ ప్లేస్ కూడా కొంచెం చిన్నది మనకి. సో 2 కావాలంటే కనుక కష్టం అవుతుంది. రేపు కొంపల్లో పెట్టేటప్పుడు అయితే తాళి ప్లాన్ ఉందన్నమాట. ఓకే. కుక్కర్ పలావ్ అంటే బేసిక్గా మీరు అన్ని వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఆ ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వ్ చేస్తారు? అంతేనండి, అంతే. అది కూడా ఎట్లా అంటే కనుక ఎవరి కుక్కరు అప్పుడు పొయ్యి మీద నుంచి రాగానే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే మీకు పొగలు కక్కుతా వస్తుంది అనమాట. అందుకుని మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్ ఉందండి. వాళ్ళు వచ్చే ముందే కాల్ చేస్తారు. కాల్ చేస్తే మనం అన్నీ చేసి పెడతాము. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్తే అప్పుడు మనం ఆన్ చేస్తాము. అప్పుడు 20-25 minutes పడుతుంది. వీళ్ళు ఈలోపు సూప్స్ లేకపోతే కానీ స్టార్టర్స్ అయ్యేలోపు అది కూడా వచ్చేది. ప్లానింగ్ కావాలి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఇప్పుడు కుక్కర్ పలావ్లో మళ్ళీ ఫ్లేవర్స్ ఒకటి పెంచామండి. అంటే ఫస్ట్ ఏమో మాంసం పలావ్, కోడి పలావ్, రొయ్యల పలావ్, వెజిటబుల్. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 50 సార్లు 60 సార్లు తింటున్నారండి అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్. ఇంకా వాళ్ళకి బోర్ కొట్టలేదేమో కానీ వాళ్ళు అలా తింటుంటే నా మనసుకు నచ్చట్లేదు. అసలు యాక్చువల్గా వాళ్ళు ఎవరూ అడగలేదు. అంటే ఒక తల్లిగా అనిపిస్తుంది కదా, అబ్బా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఫీల్ ఉంటుంది కదా. అట్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు బోర్ కొట్టకుండా అదే తింటున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో పండుమిర్చి ఫ్లేవర్ కలుపుతాం, మటన్ కానీ వెజిటబుల్లో కానీ లేకపోతే కోడి పలావ్లో కానీ, అట్లాగే గోంగూర, అలాగే చింతకాయ, అలాగే అదేంటి ఇంకా అట్లా వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నాం అనమాట. శౌర్యకి వంట వచ్చండి? శౌర్య బాగా వచ్చండి. అంటే వంట వచ్చా అంటే రుచులు తెలుసా అని? చాలా బాగా అండి, చాలా బాగా. అసలు చాలా ఫుడ్డీ అండి. కాకపోతే ఇప్పుడు లక్ష్య సినిమా అంటే 2019 నుంచి డైట్లో ఉంటుంది. పాపం సినిమా వాళ్ళకి అదొక ఇబ్బంది కదండి. అవునవును, సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇప్పుడు అసలు తినమన్నా తినట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చి ఏరా ఏం తింటా అంటే అమ్మ నాకు వద్దమ్మా అన్నాడు. అదేంట్రా ఏదో ఒకటి అంటే నేను సలాడ్ తిన్నా అంటే మేము సలాడ్ చేస్తూ ఉంటాం. ఓహో మీకు సలాడ్ కూడా చేస్తారా
అని ఇంకెళ్ళేటప్పుడు అన్నాడు, సరే ఈసారి చూడు నువ్వు నా సలాడ్ ఎంత బాగుంటుందో. ఓకే అందరికీ మేమేం చేయమేమో కానీ మా చెఫ్ చేస్తారు, చాలా బాగుంటుంది, మేము తింటాము అన్న. అదే అండి, అందుకని ఇప్పుడు మాత్రం చాలా డైట్లో ఉంటున్నాడు. అవును, చాలా కష్టం కదా. మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్ కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కారం నూనె పడకపోతే కష్టం, మంచి రుచిగా ఉండాలంటే. మరి మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్తీగా పెట్టాలా, ఇలా చేయాలా, హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారు ఉష గారు? అంటే నేను మనమైనా ఇంట్లో కూడా చేస్తాం కదా, ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా. అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి. ఎవరన్నా డైట్ చేస్తాననే నేను ఒకటే చెప్తాను, డైట్ ఎందుకు చేయాలి, తినేటప్పుడు తినండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, పడాల్సింది పడాలి, భగవంతుడు ఇచ్చాడు తినటానికి. ఇప్పుడు అంతే కదండి, ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు, ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం, ఎవరైనా చేస్తానని ఒప్పుకోను. పిల్లలు అనేది తినాలి, ఫుల్గా తినాలి అని. అందుకని మేము మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు, అలాగే తినేవాళ్ళు అందరూ. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మన దగ్గర శౌర్య అడిగాడు, చెప్పాడు, అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు, మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూ. ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా, బాగా పేరు వచ్చింది అన్నాడు. అవునరా, మరి వాళ్ళు తినాలి కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అందుకే మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి. అంత ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్న రోజు తినరు కదండి, వారానికి ఒకసారి తింటారేమో. కానీ ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను, రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మామూలుగా తక్కువ. సో అడుగుతుంటాను, ఏమ్మా ఎలా ఉంది, ఇది 11వ అండి, ఇది 50వ అండి, మీరు మమ్మల్ని పలకరించారండి, మేము హర్ట్ అవుతున్నాం, మీరు మమ్మల్ని గుర్తుపట్ల, ఇట్లా అంటుంటారన్నమాట అండి. సో అందరూ చాలాసార్లు వచ్చేసే ఉంటారు, ఈ వారంలో 3వ అండి ఇది, అట్లా చెప్తుంటారు. సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి. ఎందుకంటే నేను లోపల పెట్టాను, మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు, నాకు దాంట్లో అర్థం అవ్వదు. మీరు ఒకసారి చూసి చెప్పండి, అందరూ మీ యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు, చాలా నార్మల్గా ఉంటుందండి. అంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు. అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీలాగా అనిపిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళంగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు, మీకోసమే వచ్చామండి, మీ యూట్యూబ్ చూసాము, మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను అనమాట. అంత చాలా ఆనందంగా ఉంది. మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు. అలా ఏం లేదులేండి, అలా అభిమానం అండి. నేను ఇది ముఖస్తుతికి చెప్పట్లేదండి, బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు, అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయింది, మీరు ఎంత మనస్ఫూర్తిగా పెడతారు. అవునండి, ఎందుకంటే అది మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో, మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది ఏలూరు అండి. మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది, ఆయన లెక్చర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు. ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం, ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను. ఎప్పుడన్నా అది నేను అంతమందికి ఒక్కొక్కరికి 4 కేజీలు 5 కేజీలు వండి చేసి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెళ్ళో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవి కాదండి. ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండేవాళ్ళు ఎవరికండి. అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని, షూటింగ్ కూడా నేనే తీసుకెళ్ళేవాళ్ళు మొత్తం. అసలు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉండడం చాలా పెద్ద బాధ్యత కదండి. మీరు ప్రొడక్షన్లోకి దిగడం అప్పుడు మీకు ఏమేమి అంటే ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఇది ఇలా చేయాలా లేదా అని చిన్న చిన్న నిర్ణయాలు మొదలుకొని ఎలా మీరు అంత కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు డైరెక్టరు అన్నదే తెలుసు, హీరోయిన్, అంతేగాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉంటాయి, కెమెరామెన్నే ఇంత చేస్తాడు, అసలు దాని గురించి ఇంత కూడా నాలెడ్జ్. సినిమా అయితే బాగా చూస్తాము, సినిమా ఎలా ఉంది అని చెప్తాము, కానీ వెనకాల వర్క్ అనేది నాకు అసలు తెలియదండి. అయితే అప్పుడు నేను చేద్దాము అనుకున్నప్పుడు కూడా అన్నారు, నీకు అసలు ఏమీ తెలియదు కదా, ఏం చేస్తావు అని. నాకు
మా హస్బెండ్ మా అబ్బాయి కూడా అన్నాడు, శౌర్య కూడా అన్నాడు. కానీ నాకు ఇప్పటికీ కూడా ఏదైనానండి చెయ్యలేను అమ్మో అని ఇప్పటికీ అనుకోను. ఏదైనా కానీ చేద్దాం. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ రాదండి, అదొకటి పెద్ద ప్రాబ్లము. మా ఫాదర్ ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటప్పటికి తెలియకుండా భయం ఉండిపోయింది. అంటే ఏది మాట్లాడితే తప్పు అని. ఆ భయం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలేదన్నమాట. రాయటం రాస్తాను, మాట్లాడాలంటే ఆ భయం అనేది పోయింది, భయం అనేది ఉండిపోయింది. అదొక్కటి తప్పితే ఇంకా నాకు ఏదైనా కానీ ఇది చెయ్యలేను అని కాదు, ఏదైనా చేద్దాము నేర్చేసుకుంటారు. అసలు అంటే అది ఏమీ కష్టం అనిపించదండి. అదొక విల్ పవర్ అవ్వచ్చు, మరి దేవుడిచ్చిన వరమే అవ్వచ్చు అదే. సో అందుకని చేద్దామని అనుకున్నాము. అలాగే అనుకుని వెళ్ళాము, నేర్చుకున్నాము. 1 by 1 అలాగే చేసుకుంటా వచ్చాము. మీ వారి సపోర్ట్ వీటన్నిటిలో? మూవీస్లో తను ఆర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళండి. ఇంక మిగతాదంతా కూడాను శౌర్య కథలో చూసుకునేవాడు, డైరెక్టర్ కానీ వాళ్ళు కానీ. ఇంక మిగతా ప్లానింగ్ అంతా కానీ మొత్తం అంతా చూసుకునేవాడు, అకౌంట్స్ కానీ ఏదైనా కానీ మొత్తం చూసుకునేవాడు. సో అయితే మీరు మొత్తం వెల్ రౌండెడ్, మోస్ట్ ఏం చెప్పాలి, కంప్లీట్ సంపూర్ణమైన మహిళ. అలా ఏమీ లేదండి, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. నేర్చుకోవాలి కంటే కూడా మీకు అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆ అంబిషన్స్ ని ఇందాక చెప్పినట్టు పక్కకు పడేస్తారు. సో మీరు విమెన్కి ఏం చెప్తారు ఉష గారు? అంటే అదే అందరికీ అంటే ఉమెన్కి చెప్పే అంతటి దాన్ని నేను కాదు, కానీ ఎవరికి ఇష్టమైన దాంట్లో. అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు చేయాలని నేను చెప్పను. వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు దాకా పిల్లలే ప్రపంచం అన్నట్లుగానే బతుకుతారండి అందరూ కూడా, ఎవరైనా అందరూ అంతే. ఇంకేంటంటే మనకి ఇంకో లైఫ్ ఉండదు. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్కసారిగా అసలు ఏంటంటే ఖాళీ అయిపోతుంది. అసలు పిల్లల నుంచి ఎలా డిటాచ్ అవ్వాలి చెప్పండి, అది చాలా పెద్ద పాఠం అవుతుంది చూసే వాళ్ళకి. అది కరెక్టే. డిటాచ్మెంట్ అంటే అదేదో వదిలేసుకోవడం కాదండి, కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు, ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ అని తెలుసుకోవడం. అంటే నేను కూడా మీరు అడిగినట్టు ఏంటంటే నేను కూడా చాలా చూస్తుంటా. అంటే మనకు తెలిసిందే మనం అనుకోదు, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు. వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాకంటే క్లారిటీగా ఉన్నారు, మెచ్యూరిటీగా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్పేంత టోళ్ళం కూడా కాదు. సో మనము వాళ్ళు ఏం చేసినా ఓకే బాగుంది అని ఒక్క మంచి మాట మాట్లాడి, ఒకటి మనం ఇది వద్దు అని చెప్పినంత మాత్రం వాళ్ళు మానరండి. అంటే మా పిల్లలని కదా ఎవరైనా. సో అందుకని వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ బాగుంది, మీకు తెలుసు కదా అని మీరు చేసుకోండి అని మనం చెప్పితే మన గౌరవం నిలబడుతుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అది నా ఫీలింగ్, అదే నేను పాటిస్తున్నాను ఇప్పుడు. అంటే బట్ పిల్లలు వచ్చి అడుగుతారు, ఇప్పుడు శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి, ఎవరికి చెప్పడండి. శౌర్యకి సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట. సీక్రెట్స్ కాదండి, వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి 3 ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు. 3 పడుకోక ఏం చేస్తారా అంట, ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. శౌర్య అదే తిడతాడు, ఏంటా ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని, అమ్మకి చెప్తావేంటని. ఇప్పుడు కాదండి, ఒక 5-6 years నుంచి చెప్తూనే ఉన్నాను. సో శౌర్య ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు. కానీ నాకు మా పెద్దబాబులాగా ఉంటే ఇష్టం, శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత, పోనీ ఏదైనా ఒక మాట అన్నా చెప్పగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ మనకి ఏదన్నా కుదురుతుందో చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది. వాడి మనసులో ఏం జరుగుద్దో ఏంటో చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఏమి చెప్పడండి. అది అందుకని నాకు పెద్ద బాబే నచ్చుతాడు శౌర్య కింద. మీరు కట్టండి శౌర్య నచ్చలేదు అని చెప్తారు, ఏమన్నా పెడితే అయిపోయింది కదా. కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగలని మాట్లాడుతూ మీ ఎమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉష గారు. చాలా మందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా. అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి, చాలా చాలా. పిల్లల్ని అందులో అంటే మీకు అందులో చాలా చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు. అవునండి, అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఏబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళయింది,
ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆస్మా ఉండేది ఇద్దరికి ఉండేది. సో అందుకనే నేను ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు, ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటండి. అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను. అంటే డే టైంలో కూడానండి, డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట. ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు. అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది వస్తుంది అని తెలుసు, కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆయనకి, ఆ భూవరా స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి. దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు, ఆ భూవరా స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని. దానికోసం వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు, ఏదన్నా అనుకుని 7 వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి, అంటే సోమవారం వెళ్తే సోమవారం, మంగళవారం వెళ్తే అలాగా 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు. నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్, ఉషా ఎట్లా అనుకుంటావు, రోజు వారం వారం రావాలంటే, మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్తాను, నేను మీ గురించి ముక్కోలా, నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదన్న. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా. తర్వాత అక్కడ పంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు. అట్లా ఒక 3 వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను, కారులో కూడా పడుకునే వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి, మామూలుగా నడిచాను. అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి, ఇది సైట్ చూడటము, ఇలా పెట్టుకోవాలనుకోవటము, అందరూ యాక్సెప్ట్ చేయటము, అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్. అప్పుడు దాకా నేను అంటే అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవరా స్వామి టెంపుల్కి వెళ్తానండి. అది ఏ టైము, ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి, ఏదన్నా ఉండనండి. అంటే ఒకసారి 7 సోమవారాలు అనుకుంటాను, ఒకసారి 7 మంగళవారాలు, ఒకసారి 7 బుధవారాలు, అట్లా ఏదైనా కానీ అట్లా. ఆ రోజు ఏది 6:100 వెళ్ళిపోతారు. అసలు మా హస్బెండ్ అంటారు, ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఎలా వెళ్తాం, ఆయన ఇక్కడ ఉంటారు, మనం అక్కడికి వెళ్తాం, అది నా నమ్మకం. అబ్బా, అంతే. అందుకని ఏదైనా ఉన్నాయండి. ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక 2 వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము. కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. ఫుడ్ ఇన్స్పెక్టర్ మనది జరిగింది. కొంచెం మన ఇంట్లోనే మనం ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా అది తినకపోవచ్చు మనం, కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా. కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా, మాట్లాడుతుంటా, చెప్తుంటాను, అన్నీ చేస్తుంటాను. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అవునండి, అవును, అది చెప్తూనే ఉంటాను, అన్నీ చేస్తూనే ఉంటాను, అరుస్తుంటాను. అంటే ఇప్పుడు ఇలాంటి గలగల అన్నారు కదా, నాలో ఇంకో రూపం ఉంది, అది ఉంటుందండి. ఇంకా అరుస్తుంటా, అన్నీ అవుతుంటే. తర్వాత ఇమ్మన్నాను, ఫోన్ ఇమ్మన్నాను, మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు, మీరు ఏం టెన్షన్ పడొద్దండి, మీరు మామూలుగానే, ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉన్నాను, నేను చాలా సీరియస్గా ఉంటాను, ఇక్కడ ఏమీ లేదు, చిన్నవి ఉన్నాయి. అది కూడా చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏది తెచ్చుకున్నా మార్నింగ్ తెస్తామండి, ఈవినింగ్ తెస్తాను. నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను. నాన్ వెజ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ కూడా తెప్పిస్తాను. సో నేను దాని మీద డేట్ వేయను, ఎందుకంటే అది అయిపోతుంది కదా, అందుకుని వేయలేదు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వేయాలని చెప్పారు. అదొకటి మనం ఫాలో అవుతున్నాం అండి. ఇంకా అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది. సో అది దేవుడి దయ. మా వాళ్ళు కూడా చెప్పారంట, వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే కనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని, అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారంటండి. సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు? రోజు రెస్టారెంట్కి వెళ్ళి రోజు అంటే టైం బట్టండి. ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఫోన్ కాల్స్ అన్ని 6 o'clock. మెనూ ఒకటే ఉంటుంది కదా, మారుతుందా? మెనూ అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి. మెనూ కార్డ్ ఉంటుందండి, డైలీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి మన అంతా ఇక్కడంతా ఖాళీ అయిపోయి
ఆంధ్ర వెళ్ళిపోతారు కదా. సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి. ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి, భోగి ఉంది. కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్, చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు. సో 365 days ఓపెన్ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా అనుకోలేదు. అది పండగ ఎలా చేసుకుంటారు మీరు ఉష గారు? అన్ని పండుగలు చేస్తామండి. మన ఉషాముల్పురిస్ కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు. సో ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంతా అనమాట అండి. అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల్లాగానండి. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే తెలుసు తిడుతుంది, అమ్మ తిడుతుంది అని, అమ్మనే అంటారు ఎక్కువ మంది. మళ్ళీ తర్వాత తప్పు అవ్వగానే మళ్ళీ మామూలు అయిపోతాను. సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారాబం పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయొచ్చని. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో పిల్లలకి తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అదొకటి. అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం 4 అవని 5 అవని అందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళేదాకా సాగనంపుతారు. రాత్రి 12-1 గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు. సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం బాగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్లో బాగుంది, సెకండ్ బ్రాంచ్లో తగ్గింది, అట్లా మనకు రాకూడదు. అందుకని దాంతో ఏంటంటే చాలా వర్క్ చేస్తున్నాను. అన్ని కొలతలన్నీ పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ అండి, టైం టెస్టెడ్ రెసిపీస్ పర్ఫెక్ట్. నాకు దొరికిన చెఫ్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ దింపుతారండి. అది గ్రేట్ అనమాట అండి. ఎందుకంటే నేనే దింపగలనో లేదో నాకు డౌట్ వస్తుంటుంది. అంటే ఇప్పుడు మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి, మర్చిపోయాను, మీరు చెన్నై కదా, మీ సాంబార్ రెసిపీ అడుగుదాం అనుకుంటాను. బాగా వంట చేస్తారని నాకు తెలుసు. వంట అంటే బాగా చేస్తానులే తెలియదు కానీ ఎక్కువ చేస్తాను, ఇష్టంగా చేస్తాను. చాలా వంట ఇష్టంగా చేసినప్పుడు చాలా బాగుంటుంది. మీకు ఒక కన్ఫెషన్ అండి, నాకు ఎంతో కాలం ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని చాలా కోరిక ఉండేది. కాబట్టి మిమ్మల్ని అందుకే నేను అంత మురిసిపోయి ముచ్చటపడి మీతో మాట్లాడుతుంటే నాకు అన్ని నా డ్రీమ్ ఇలా చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే వంట అంత ఇష్టం అనమాట. కానీ తప్పకుండా ఒక రోజు నాకు కంపల్సరీగా మీ సాంబార్ పెడితే మీ ద్వారా నా దగ్గరికి వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వప్న గారి సాంబార్ రైస్ అని పేరు కూడా పెడతాను. అదే మెనూలో కూడా నేను పెడతాను, స్వప్న గారు సాంబార్ రైస్ అని చెప్తాను. మీరు మంచి నాకు నేర్పితే కనుక, అదే చెప్తున్నా, మీరు నేర్పితే నేను యాజ్ ఇట్ ఈస్గా మీలా చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను. మా చెఫ్స్ నేను చెప్పింది చెప్పినట్టు ప్రింట్ పర్ఫెక్ట్గా చేస్తారు. వచ్చి ఒక రోజు మీ రెసిపీలు కూడా మేము కంపల్సరీగా మీరు అందరూ రావాలి, మీరు అందరూ రావాలి. మా చెఫ్స్కి ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను ఏదన్నా నోటితోటి అంటే మేడంకి ఏది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే యాజ్ ఇట్ ఈజ్, నేను ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ ప్రతిదీ బాగుంది అని చెప్పాలంటే వాళ్ళేం ఫీల్ అవుతారా, నేనేంటా, ఏది చేసినా నాకు నచ్చుతుందండి. వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బాగుంది అంటే, మేడం మీకు నచ్చితే కంపల్సరీగా సక్సెస్ అవుద్ది మేడం అంటున్నారు. అంటే నాకు నచ్చడం అనేది చాలా కష్టం. మా హస్బెండ్ మేము బయటకి ఎక్కడికైనా వెళ్తాము, లేకపోతే ఇక్కడైనా కానీ ఏదైనా అంటే ఫస్ట్ తీసుకొచ్చి నీకు నచ్చదులే కానీ తెచ్చాను అంటారు. అంటే నాకు గబ్బాలు నచ్చదు అని, కానీ నాకు నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుద్ది. నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో మా చెఫ్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు నాకు, అందుకని కొత్త చేస్తూనే ఉంటున్నారు. అంటే మనకి రిపీట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు 100 times వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చెప్పాలనిపిస్తుంది అండి. వాళ్ళు నాకు చిన్న పిల్లలు అవుతారు, పెద్దాళ్ళు అవుతారు. అసలు అన్నిటికంటే ఎట్లా అంటే, మొన్న కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నాను, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆంటీ కుక్కర్ పలావ్ మీద చాలా స్పెషల్ ఉందా ఆంటీ, చాలా బాగుందా ఆంటీ, మీ క్రిస్పీ చికెన్ బాగుందా ఆంటీ, మీ గోలీ సోడా కూడా బాగుందా ఆంటీ. గోలీ సోడా నేను చేయలేదు నాన్న అంటే పిల్లలు అంత ఎగ్జైట్మెంట్గా, ఎంత వాడికి ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఉంటుంది. అట్లాగే ఏంటి, ఒక రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక 4 జెంట్స్ వచ్చారు. నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, మేడం ఇది మేము 4వ రోజు 5వ రోజు అదేంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది తనకి,
మీ దగ్గర అయితే మాకు సేఫ్ అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తింటున్నాం అన్నారు. నిజంగా అండి, వాళ్ళ నమ్మకానికి. అంటే ఇట్లాంటివి చెప్పుకుంటే ఇంకెంటర్వ్యూ సరిపోదేమో, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అండి. గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని యూఎస్ నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొస్తారు. ఏంటంటే మీది హైజీనిక్ అని మీ దగ్గరికి వచ్చామని చెప్తారు. అలా చెప్తున్న కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అమ్మ ఎంతమంది నన్ను నమ్ముకుని వస్తున్నారు, ఎంత బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. దాంట్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువైనా తక్కువైనా మా చెఫ్స్ని ఎప్పుడు ఏమన్నా, ఎందుకంటే మనమే రోజు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా అవుతుంది. అది చాలా తక్కువ. హైజీనిక్ ఉండాలి. ఏది కూడా క్లోజింగ్ స్టాక్ 2 కేజీలు మించి ఉండకూడదు. 2 కేజీస్ అంటే బఫర్ పెట్టుకోవాలి. అది రేపు పొద్దునకి అయిపోతుంది. అది కూడా నేను ఈవినింగ్ 7కి అట్లా తెప్పి శాలరీలు కట్టు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా కట్ త్రోట్గా ఉంటాను అనమాట. ఎందుకంటే మన కోసం మనల్ని నమ్ముకుని ఇంత వస్తున్నప్పుడు మనం ఎంత హైజీనిక్గా ఇవ్వాలి. అంతే కదా. బాగోపోతే వద్దు. మనం అదే కర్డ్ రైస్ కూడానండి అయిపోది, ఏంటి ఏదన్నా మిగిలిందని ఉంచుదా సమస్య లేదు, స్టాఫ్ పెట్టండి. అంతేగాని ఏదైనా మిగిలిందని మరుసటి రోజు అని కానీ లేకపోతే పొద్దున మిగిలింది సాయంకాలానికి కానీ పెట్టడానికి. ఏం చేస్తారు ఫుడ్ అంతా మిగిలితే? స్టాఫ్ ఉంటారు కదండి, స్టాఫ్కి సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు కానీ ఎవరికి అంటే బయట చాలా మంది ఇక్కడ అనాథాశ్రమాల్లో అలా పంపిస్తారు. అంటే మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అండి. నాకు నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటేనండి, పెట్టనని కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తృప్తిగా చూసుకోవాలి. కానీ ఎక్కడో 100 మందిని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా ఎక్కువ ఉంటే నేను పెట్టగలనేమో, కానీ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కానీ ఇదే వీళ్ళందరినీ వదిలేసి నా కొండండ్రా నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య నేను అనుకుంది అది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎలాగూ రెస్టారెంట్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఏదన్నా ఒక డే పెట్టుకుని ఒకసారి బగారా రైస్, చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అట్లా ఏదైనా పెడదామనేది మాత్రం ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి. అది ఎందుకంటే ఎట్లాగూ మనం ప్రత్యేకించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదొకటి చేద్దాం అనుకుంటున్నానండి. తప్పకుండా మీకుండే క్లారిటీకి, మీకుండే ప్యాషన్కి, డ్రైవ్కి, మీకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు శ్రద్ధ అంటారు కదా, ఆ శ్రద్ధకి అన్నీ నెరవేరుతాయి ఉష గారు. సో మిమ్మల్ని చూస్తేనే మీట్ అవ్వడమే చాలా ఎనర్జెటిక్గా ఉంది మాకందరికీ. అదొకటి మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అని మీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గర మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఐ డ్రీమ్ అయితే స్వప్న గారితో అయితేనే చేయించుకో అని. చాలా అంతకు ముందు కూడా మీరు యూఎస్ వెళ్ళారు, అందుకు మనది పోస్ట్ పోన్ అయింది. చాలా ఇదిగా అనమాట. మా ఫ్రెండ్, మా సిస్టర్ వాళ్ళ పాప వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఐ డ్రీమ్ స్వప్న గారితో వెళ్ళు అని చెప్పారు. అదే మేము కూడా పోస్ట్ చేసాము. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను మీకు ఫ్యాన్ని. మీ ఇంటర్వ్యూ కానీ, మీ క్లారిటీ కానీ, మీ నాలెడ్జ్ కానీ, మీ పాటలు కానీ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి మీ రెస్టారెంట్కి వచ్చి తప్పనిసరిగా రావాలి. మీ ఫ్యామిలీతో రండి. తప్పకుండా. వెజ్ కూడా ఉంటుందన్నారు కాబట్టి 100% అండి వెజ్ ఉంటుంది. వెజ్ చీజ్ బాల్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. బ్రాకలీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. బ్రాకలీ చాలా మంది తినమంటారు, తిన్న తర్వాత మళ్ళీ రిపీట్గా అదే తింటుంటారు. అంటే మీరు తిని చెప్పండి అంతే, నేను చెప్పడం కాదు. అది వెరీ సూన్ వస్తాం, తప్పకుండా రావాలి. మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా మరోసారి నేను కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నా. మీకు, మీ ఫ్యామిలీకి భోగభాగ్యాలతో చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.